నమస్తే. స్ట్రైక్ టాక్ కార్యక్రమానికి స్వాగతం. 99 టీవీ చీఫ్ ఎడిటర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సతీష్ గారు మనతో ఉన్నారు. సతీష్ గారు నమస్తే. నమస్తే. నిజంగా జనసేన నాయకులందరికీ, జనసేన శ్రేణులందరికీ ఒక గుడ్ న్యూస్ ఏమో. ఎందుకంటే 2024 ఎన్నికలకు ముందు ఒక ప్రపోజల్ వచ్చింది జనసేనకు, సింగిల్ గా పోటీ చేయండి, మీరు గవర్నమెంట్ మీదే వస్తుంది, జనసేన పార్టీకి అధికారం వస్తుంది అని చెప్పేసి. బట్ అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా పవన్ కళ్యాణ్ కూటమిగా వెళ్లారు. కానీ ఇప్పుడు చూసుకుంటే రాజమండ్రి ఆంధ్ర పేపర్ మిల్ కార్మిక సంఘాల ఎన్నికల్లో జనసేన పార్టీ సింగిల్ గా పోటీ చేసి సంచలనం సృష్టించింది. అంటే ఇది భవిష్యత్ రాజకీయానికి ఒక సంకేతంగా చూడాలంటారా, ఏమంటారు? అంటే ఇప్పుడు జనసేన ఈ తరహా విజయం సాధించడం అనేది రియల్లీ కొంచెం వాళ్ళకి పార్టీ పరంగా కొంత మూవే. ఎందుకంటే మనకు తెలుసు తెలుగుదేశం పార్టీలో టీఎన్టీయూస్ అని ఉండేది. అలాగే మనకి కాంగ్రెస్ లో మనం చూస్తే కాంగ్రెస్ విభాగం, తర్వాత మన లెఫ్ట్ పార్టీస్ లో మనం చూస్తే సిఐటియు, తర్వాత ఏఐటియుసి, ఇట్లా తర్వాత ఎఫ్ఐటి, ఇట్లా యూనియన్స్ అనేవి ఉంటాయి. దేనికదే యూనియన్స్ ఉంటాయి. మనం తెలంగాణలో కూడా మనకు తెలుసు ఇప్పుడు సింగరేణి ఉంది. సింగరేణికి సంబంధించి కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన సింగరేణి విభాగం ఒకటి ఉంది. అలాగే లెఫ్ట్ పార్టీకి సంబంధించి ముందు నుంచి కూడా విభాగాలు ఉన్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా విభాగాలు ఉన్నాయి. అందుకే మనం అప్పుడప్పుడు చూస్తున్నప్పుడు ఇక్కడ లోకల్ లెవెల్లో కొన్ని ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎవరో ఒక కార్మిక సంఘం మరో కార్మిక సంఘం మద్దతు ఇచ్చి గెలిచిన సందర్భాలు కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం. ఇప్పుడు ఇది జనసేనకి ఎందుకు అత్యంత కీలకమైనది అంటే ఇది మామూలు సాధారణ ఎన్నిక కాదు. రాజమండ్రి ఆంధ్ర పేపర్ మిల్ కార్మిక సంఘ ఎన్నికల్లో ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2వ ప్లేస్ వస్తే తెలుగుదేశం పార్టీకి 3వ ప్లేస్ వచ్చింది. అయితే తెలుగుదేశం పార్టీకి 3వ ప్లేస్ రావడం ఏంటి, మరి జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ ఒక కూటమిగా ఉన్నాయంటే ఇక్కడ ఆ తరహా వాతావరణం క్రియేట్ అవ్వలేదు. చాలా సార్లు ఆ వాతావరణం కార్మిక సంఘాల ఎన్నికలు క్రియేట్ అవ్వదు. ఈసారి ఏమైంది, జనసేన, ఏఐటియుసి, ఎఫ్ఐటియు వీళ్ళందరూ కలిసి ఒక యునైటెడ్ ఫ్రంట్ గా ఏర్పడి విజయం సాధించారు. ఇక్కడ జనసేన కూటమికి 258 ఓట్లు వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూనియన్కి 228 ఓట్లు వచ్చాయి. టీడీపీకి చెందిన టిఎన్యూసికి 220 ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ ఒక రకంగా టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా గణనీయంగానే వచ్చాయి. కానీ ఒక 30 ఓట్లు అదనంగా 2వ ప్లేస్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూనియన్ కి ఒక 30 ఓట్లు అదనంగా జనసేన కూటమికి రావడం, ఆ విజయం సాధించడం అనేది రియల్లీ ఇది ఖచ్చితంగా ఒక రకంగా జనసేన ఎన్నికల ప్రయాణంలో కానీ జనసేన పార్టీ రాజకీయ ప్రయాణంలో ఇది ఖచ్చితంగా కొంత ఎర్మార్క్డ్ థింగే. ఎందుకంటే ఇప్పటి వరకు జనసేన పార్టీ పెట్టిన తర్వాత కొన్ని ప్రజా సమస్యలపై మాట్లాడడం, 2014 ఎన్నికల్లో కూటమికి మద్దతు ఇచ్చిన ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. పోటీ చేయకపోయినా జనసేన అప్పటి 2014లో ఇదే ఎన్డీఏకి సంబంధించి తెలుగుదేశం పార్టీ అలాగే మనకు తెలుసు బీజేపీ జనసేన ఒక కూటమిగా ఏర్పడ్డాయి. అప్పుడు ఆ కూటమికి అది కలిసి వచ్చింది. బట్ 2019 ఎన్నికలకు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ సింగిల్ గా వెళ్లారు. సింగిల్ గా వెళ్తే ఒక స్థానంలో విజయం సాధించారు. గాజువాక భీమవరంలో ఆయన ఓటమి చెందారు. ఆ ఒక స్థానంలో గెలిచిన రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద్ ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత ఎలైడ్ గా మారిపోయారు. ఈ వాతావరణం అప్పుడు క్రియేట్ అయింది. ఆ తర్వాత అడపాదడప స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడక్కడ కొంత చిన్న మెరుపులు, అక్కడక్కడ గెలవటము, వార్డు మెంబర్లు, కొన్ని చోట్ల సర్పంచ్లు, అలాగే 1-2 జడ్పీటీసీలు ఇట్లా గెలవటం అనేది కొంచెం ఒక సాధారణ ప్రయాణంగా కొనసాగుతుంది. బట్ వేరే 2022 తర్వాత పవన్ కళ్యాణ్ కొంత పబ్లిక్ ఇష్యూస్ తీసుకోవటం. ఎందుకంటే మనకు తెలుసు అక్కడ అటు కార్మికులకు సంబంధించి భవన నిర్మాణ రంగ కార్మికులకు సంబంధించి విశాఖపట్నంలో ఒక భారీ కార్యక్రమం తీసుకున్నారు. ఆ తీసుకున్న కార్యక్రమానికి జనసేన పిలుపునిచ్చిన నేపథ్యంలో జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ చాలా మంది పాల్గొనటం, పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వెళ్ళటం, అక్కడ పోలీసులు అడ్డుకోవటం, అక్కడతో కొంత ఏంటంటే రాజకీయంగా కొంత ఇష్యూ పెద్దదైంది. తర్వాత స్టీల్ ప్లాంట్ సంబంధించి కార్మికుల హక్కులకు సంబంధించి ఆయన 2-3 కార్యక్రమాలకు హాజరయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన కార్యక్రమాలకు హాజరయ్యారు. ఆ తర్వాత నుంచి మనం చూస్తే 1 by 1 ఆయన పబ్లిక్ ఇష్యూస్ లో కొంచెం ఇన్వాల్వ్ అవడం అనేది స్టార్ట్ అయింది 2022 నుంచి. అలాగే తర్వాత ఆ 2.5 సంవత్సరాల్లో ఆయన చాలా ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ ఇష్యూస్ అన్ని జరుగుతున్న క్రమంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వడం 2023లో, అరెస్ట్ అయిన క్రమంలో అటు సెంట్రల్ జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు పరామర్శించి వచ్చిన తర్వాత మేము కూటమిగా వెళ్తామని ఒక ప్రకటన చేయటం, అలాగే ప్రచారంలో భాగంగా కొంత ఫెరోసియస్ గా మాట్లాడటం, ఇవన్నీ జనసేనని ఒక సీరియస్ రాజకీయ పార్టీగా నిలబెట్టాయి. అంతకుముందు ఓకే
అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరంజీవి విలీనం చేశారన్న ఆ ఒక్క చిన్న అపప్రద అనేది, వీళ్ళు కూడా నాన్ సీరియస్ పొలిటీషియన్, ఏదో అడౌట్ చేస్తాడు, ఇట్లా జుత్తు ఎట్లా అనుకుంటాడు, ఏదేదో మాట్లాడతాడు, ఇలాంటి ఒక రకమైన ప్రాపగండా అప్పుడు సిద్ధం అయిపోయింది. ఎప్పుడైతే పబ్లిక్ ఇష్యూస్ మీద పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడో, ఎప్పుడైతే పబ్లిక్ ఇష్యూస్ నేపథ్యంలో వాళ్ళకి అండగా ఏ ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంకి వెళ్ళి మాట్లాడుతున్నాడో, ఆ ఇష్యూని పెద్దదిగా చేసే క్రమంలో ఉంటున్నాడో, పబ్లిక్ ఒక మూవ్ వచ్చింది. ఈ మూవ్ వచ్చిన నేపథ్యంలో అటు టీడీపీతో కూటమి కట్టడం, టీడీపీ బీజేపీ కలవడానికి ఈయన ప్రధాన ప్రాతిపదిక కావటం, ఒక కూటమి ఏర్పడడానికి ప్రధాన ప్రాతిపదిక కావటం, వీటి నేపథ్యంలో 2024 ఎన్నికల్లో అటు ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలో రావడానికి, ఎన్డీఏ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడానికి, ఎందుకంటే ఇక్కడ ఎంపీల బలం అనేది అక్కడ చాలా కీలకంగా మారింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కేవలం 240 సీట్లు పరిమితమైన నేపథ్యంలో ఎన్డీఏ కూటమికి సంబంధించి ఖచ్చితంగా ఇక్కడ సీట్లు అనేవి, అలాగే జేడీయూ బీహార్లో ఈ సీట్లు కీలకమయ్యాయి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి. అందుకు అక్కడ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడటానికి, ఇక్కడ కూటమి అధికారంలో రావడానికి అత్యంత కీలకంగా వ్యవహరించారు పవన్ కళ్యాణ్. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో తుఫాన్ అని ప్రధాని మోడీయే సంబోధించిన నేపథ్యంలో, ఎస్ పవన్ కళ్యాణ్ ఈ బికెమ్ ఏ సీనియర్ పొలిటీషియన్, ఈజ్ ఇన్ కాంటెస్ట్, ఈజ్ ఇన్ సీరియస్ కాంటెస్ట్ అనే ఒక మోడల్ అయితే క్రియేట్ అయిపోయింది. 21 స్థానాలు 100 స్ట్రైక్ రేట్ తో వచ్చాయి. అయితే ఆ తర్వాత జరుగుతున్న పరిణామాల క్రమంలో మొన్న ఒక రాజ్యసభ వాళ్ళకి వచ్చింది, అలాగే కొన్ని ఎమ్మెల్సీలు, కూటమిలో భాగంగా కొన్ని కార్పొరేషన్లు వచ్చాయి. త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ ఎలక్షన్స్ జరగబోతున్న క్రమంలో జనసేన కొన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. ఇవన్నీ చర్చ జరుగుతున్నాయి. కానీ మీన్ వైల్ లో కార్మిక సంఘాలకు సంబంధించిన ఈ ఎన్నికల్లో గెలుపొందడం అనేది ఖచ్చితంగా ఇది బిగ్ బ్రేక్ త్రూగానే చెప్పాలి. రేపొద్దున మేము బలపడుతున్నాము అన్న అంశాన్ని కొంత చూపించడానికి, మాకు అన్ని వర్గాల మద్దతు లభిస్తుంది అని చెప్పుకోవటానికి ఇది ఒక బలమైన ఎగ్జాంపుల్ గా మనకి కనిపిస్తోంది. ఎందుకంటే జనసేన సంస్థాగతంగా బలంగా లేదన్నది ఆరోపణ, కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో మనం మాట్లాడుకున్నాం, ఇప్పుడు జనసేన అధికార ప్రతినిధులు మొత్తం క్యాన్సిల్ చేశారు, రాష్ట్ర కమిటీని క్యాన్సిల్ చేశారు. అలాగే పార్టీకి ఎప్పుడు పార్టీ పెట్టినప్పటి నుంచి ఆ తర్వాత కానీ ఎవరైతే డెడికేటెడ్ గా పార్టీని నమ్ముకుని ఉన్నారో అలాంటి కార్యకర్తలను అటు వాళ్ళని వెతికే పనిలో, అంటే వాళ్ళని గుర్తించే పనిలో జనసేన ఒక కమిటీ కూడా వేసింది, ఆ కార్యక్రమం చేపడుతుంది. ఇప్పుడు సంస్థాగతంగా కూడా త్వరలో కమిటీలు కూడా రాబోతున్నాయి. అంటే కొంత పవన్ కళ్యాణ్ విధానం మారింది. ఎస్, మన సంస్థాగతంగా బలంగా ఉంటేనే బలపడతాము, అలాగే కార్మిక సంఘాల ఎన్నికలు వీటన్నిటిలో ఇన్వాల్వ్ అవ్వాలి. ఒక రాజకీయ పార్టీ అంటే ఎన్నికల్లో పోటీ చేసి ఊరుకోవటం కాదు, మనం అన్ని వర్గాల మద్దతు ఉండాలి, అన్ని రకాల అంశాలు కూడా మనం ప్రస్తావిస్తూ ఉండాలన్న ఒక రకమైన అంటారు కదా, అది రాజకీయ చతురత కావచ్చు, వీటన్నిటి నేపథ్యం రాజకీయ పరిణితి మరింత పెరగడం కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు ఈ రాజమండ్రి ఆంధ్ర పేపర్ మిల్ ఎన్నికల్లో జనసేన కూటమి విజయం సాధించడం అనేది రియల్లీ కొంచెం బిగ్ మూవ్ గానే చెప్పుకోవాలి. ఆ పార్టీకి బిగ్ జోస్ జనసేనకు సంబంధించి. రెండోది, ఇప్పుడు రాబోతున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా కొంత అంటే కూటమిలో భాగంగా ప్రొపోర్షనేట్ గా కొన్ని సీట్లు రావచ్చు, కేటాయింపులు ఉండొచ్చు, కానీ మరికొంత అడగడానికి కూడా ఇది ఒక అవకాశం అయితే కనిపిస్తోంది. సరే, ఇక్కడ చాలా మంది అప్పుడే రకరకాలుగా సోషల్ మీడియాలో రాయడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ టీడీపీ వేరేగా పోటీ చేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేరేగా పోటీ చేసింది, జనసేన ఏమో అక్కడ ఎవరెవరితో కలిసింది, ఏఐటీయూసీతో ఎఫ్ఐటీఏతో కలిసింది, ఒక యునైటెడ్ ఫ్రంట్ గా ఏర్పడ్డారంటే ఇప్పుడు కార్మిక సంఘాల ఎన్నికల్లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. మనకి తెలుసు, గతంలో హైదరాబాద్ లెవెల్లో ఉన్న కొన్ని పారిశ్రామిక కొన్ని వింగ్స్ కి సంబంధించిన ఎన్నికల్లో కూడా అనూహ్యంగా ఎవరో గెలుస్తుంటారు. అనూహ్యంగా మనం ఒకరు కలిస్తే మామూలుగా అయితే రాజకీయంగా బద్ధశత్రువులుగా ఉంటారు, కానీ కార్మిక సంఘాలు కలిసి పోటీ చేస్తాయి. అంటే కార్మిక సంఘాలకు వచ్చేసరికి కొంచెం బ్యారియర్స్ ఉండవు, ఎవరు మన తరఫున మాట్లాడుతున్నారు, పోరాడుతున్నారు అనే దానికి ఒక గుడ్ అండర్స్టాండింగ్ లోనే జరుగుతాయి. అందుకు ఇక్కడ ఏదో ఏటీసీతో ఎఫ్ఐటీతో జనసేన కలిసిపోయింది కాబట్టి, టీడీపీ 3వ స్థానం వచ్చింది కాబట్టి జనసేన టీడీపీ మధ్య దూరం పెరిగింది, జనసేన టీడీపీ మధ్య గ్యాప్ పెరిగింది ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. ఇదే తొలియేడు కానీ అనటం అంత అవివేకమైన అనాలిసిస్ ఉండదు. ఎందుకంటే ఈ కామన్ గా కార్మిక సంఘాల ఎన్నికల్లో జరిగే ఫినామినానే. అందుకే అంటారు కదా, ఇప్పుడు కోడిగుడ్డు మీద ఈకలు పీకడం అని, అలాంటి చర్యలు దీనికి విషయంలో మనం చేయకూడదు. ఇది ఒక రకంగా జనసేన రాజకీయ ప్రయాణంలో ఒక మూవ్. దీంతో ఏమైంది, రేపు పొద్దున్న చాలా కార్మిక సంఘాల ఎన్నికలకు సంబంధించి జనసేన ఇన్వాల్వ్ అవుద్ది. ఓడినా గెలిచినా ఇన్వాల్వ్ అవడం అనేది ఇంపార్టెంట్. అన్ని వర్గాల పట్ల మేము ఉన్నాము, అన్ని వర్గాలతో ఉన్నామన్న ఒక సిగ్నల్ ఇవ్వటం అనేది రియల్లీ కొంత పొలిటికల్ మూవింగ్ పరంగా, పొలిటికల్ మూవ్ పరంగా బిగ్ బ్రేక్ త్రూ. రైట్. ఇక
ఇక తెలంగాణ పాలిటిక్స్ విషయానికి వస్తే ఈ ఫార్ములా ఈ కేసులో ఇవాళ